ఇప్పటిదాకా చాలా మంది చెప్పారు రీజనల్ రింగ్ రోడ్ గురించి. గవర్నమెంట్ భూమిలో కాకుండా వాళ్ళ ప్రయోజనాల కోసం బడాబాబులు చేస్తున్నటువంటి కుట్రలన్నీ కూడా ఏ విధంగా చిత్తు చేయాలనే మనం అందరం కూడా ఐక్యంగా ఉండి పాత రీజనల్ రింగ్ రోడ్ ఏదైతున్నదో డెవలప్మెంట్ కు మనందరం కూడా చెయ్యొద్దని కాదు, ఖచ్చితంగా రీజనల్ రింగ్ రోడ్ చేద్దాం. కానీ ఏ పద్ధతిలో అయితే కేసీఆర్ గారు గ్రామాలలో సర్వే చేసి చెప్పి ఈ విధంగా అయితే బాగుంటుందని చెప్పాడు, దాన్ని ఉద్ధరణకే కారణం ఏందనేది కంపల్సరీ అది ప్రభుత్వం చెప్పాలి. ఇంకోటి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూములు ఏవైతున్నాయో అవి ఎందుకోసం ఉంచుతున్నారంటే ఈ భూములు ఉన్నట్టుంటే మళ్ళా మనం ప్రభుత్వం అమ్ముకోనికే ఫలిస్తాయని చెప్పి ప్రభుత్వమే అది కుట్రతోని ఆ యొక్క భూమిని పక్కకు పెట్టి ఇప్పుడు పట్టా భూములకి వెళ్ళి తీసుకుపోతున్నారు. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో క్షమించేది లేదు. ఆ యొక్క పట్టా భూములన్నింటినీ కూడా తీస్తున్నారు కదా, ఆ తీసే భూములు ఏవైతున్నాయో వాళ్ళ పట్టా భూములకి వెళ్ళి నిజంగానే తీసినట్టుంటే మన రైతులందరం కూడా ఒప్పుకుందాం. కానీ అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు నిన్ననే కోకపేట దగ్గర ఒక భూమి అమ్ముడు అయింది. ఆ భూమి రేట్ ఎంత అంటే 100,77,00,000, 77 కోట్లు, 177 కోట్లు, 177 కోట్లు, అదే 175 అంటే 175. అయితే అటువంటి భూమిని మన దగ్గర కూడా రేపు 100 కోట్లు కావచ్చు కంపల్సరీ. మన పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలంటే అక్కడ ఉన్నదేమో భూమి, మనకు ఉన్నదేమో రైతు ఏడ్చిన రాజ్యం ఉండదు, ఎత్తి ఏడ్చిన అవసరం ఉండదని ఇంతకు ముందు నాగేంద్రన్న గారు చెప్పినట్టుగా మనం అందరం ఐక్యంగా ఉంటే ఆ యొక్క భూమిని కాపాడుకుంటాం. కంపల్సరీ ఆ యొక్క రైతుల బాధలు ఏ విధంగా ఉన్నాయనేది వాళ్ళు నిజంగా వ్యవసాయం చేస్తే బాగుండే. వ్యవసాయం చేయకుండా ఈ రోజు బడాబాబులంతా కలిసి రియల్ ఎస్టేట్ చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరగాలని చెప్పి ఈ యొక్క భూములని పేదల భూములు గుంజుకుంటే వాళ్ళకి న్యాయం కాదు. ఎట్టి పరిస్థితుల్లో క్షమించేది లేదు. మీ అందరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. మేమందరం ముందరుంటాం. మీ అందరు కూడా మేడం గారి అండతోని మనం అందరం మేడం ఏం చెప్తే దానికి కట్టుబడి ఉండి ఖచ్చితంగా ఏడంటే ఆడ దీక్షలు చేద్దాం, ధర్నాలు చేద్దాం, ఆ యొక్క రోడ్డు క్యాన్సిల్ అయ్యే వరకు ఉద్యమం చేద్దాం, పోరాటం చేద్దామని చెప్పి మీ అందరికి కూడా ఈ యొక్క అవకాశం ఇచ్చిన అధ్యక్షులకు నమస్కారాలు తెలియజేస్తూ ఇస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు ప్రత్యేకంగా మీ అండదండలు అవసరము. ఖచ్చితంగా మీరందరూ మాకు సపోర్ట్ ఉంటారనే విశ్వాసంతోనే ఈ రోజు సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే గారు డాక్టర్ సబితా ఆనంద్ సార్ గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు రైతు గోస అనేటటువంటి ఈ కార్యక్రమము ఎవరో వెనక ఉండి ఏర్పాటు చేసినటువంటిది కాదు. నవాపేట్ మండల్ లోపల ఈ RRR లోపల ఎవరి భూములైతే పోతున్నాయో ఆ రైతులు స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకున్నటువంటి రైతు గోస ఈరోజు రైతు గోస అనేటటువంటి మీటింగ్ జరుగుతుంది. ఈ రైతు గోస అనేటటువంటి మీటింగ్ కు అందరిని పిలిచిండ్రు, ఎవరిని రావద్దనిలే. కానీ నేనున్నా అని చెప్పి ఈ రైతు గోస మీటింగ్ కు వచ్చినటువంటి మన ఆప్తురాలు, జిల్లా లోపల ఏ చిన్న ఇబ్బంది ఉన్నా గాని నేనున్నా అని చెప్పి వచ్చేటటువంటి మాజీ మంత్రివర్యులు సబితమ్మ గారికి, అదేవిధంగా కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఈ మండలానికి సంబంధించినటువంటి వ్యక్తి నాగేంద్రన్న గారికి, తమ్ముడు శుభప్రద్ పటేల్ కూడా ఈ దాంట్లో చాలా పనిచేస్తున్నాడు, శుభప్రద్ పటేల్ గారికి, పార్టీ అధ్యక్షుడు దయాకర్ గారికి, భరత్ రెడ్డి గారికి, ఇంకా అంజన్న గారికి, ఇంకా చాలా మంది ఉన్నారు. అందరికంటే ముఖ్యంగా శాంతకుమార్, ఇక్కడ మా అక్క చెల్లెళ్ళు చాలా మంది అక్కడ కూర్చున్నారు. ఇదేదో రాజకీయ సభ కాదు, రాజకీయాలు వినాలని కూడా కాదు. అరే మా భూములు పోతున్నాయి, వీళ్ళెవరైనా మాకు భరోసా ఇస్తారేమో అనేటటువంటి ఉద్దేశంతో మా అక్క చెల్లెళ్ళు అందరూ కూడా అక్కడ వచ్చి కూర్చున్నారు.
ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి మనకు ఎందుకు వచ్చింది చెప్పు. రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది ఏంటంటే, ఇప్పుడు మనోళ్ళు అందరు చెప్పుకొచ్చింది, అక్కడ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళేమో భూములను నమ్ముకొని బతుకుతున్నారు, ఆయననేమో భూములను అమ్ముకొని బతుకుతున్నాడు. భూములు ఎక్కడెక్కడా మంచిగున్నాయని చెప్పి చూస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఎట్లా అమ్మొచ్చు, అమ్ముడు కొనుడు తప్ప ఆయనకేం తెలియదు. మన దరిద్రం ఏంటంటే, వేరేనికి ఎవరికైనా నీకు ఈ విషయం తెలియదురా బాబు అంటే వేరేళ్ళు చెప్తానన్నా దాన్ని సరి చేసుకుంటారు. రేవంత్ రెడ్డికి వచ్చినటువంటి దరిద్రం ఏంటంటే, ఆయనకు తెలియదన్న సంగతి కూడా తెలియదు. నాకు తెలియదు అనేటువంటి సంగతి కూడా తెలియదు, వేరే చెప్పనీక నాన్న. ఆయన ఎంటున్నటువంటి టీం ఉన్నారు. ఇక ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అనేటటువంటి వ్యక్తి ఈ రీజనల్ రింగ్ రోడ్కు ఆయననే మంత్రి. మరి ఆయనకు తెలుసో తెలియదు నేను దీనికి సంబంధించిన మంత్రిని అనేటటువంటిది. మనోళ్ళు ఇందాక చెప్తుంటే గట్ల పోతున్నదా, మీ దగ్గరికి వెళ్ళి పోతున్నదా, అరే నాకు తెలియదు అంటే, మరి నీకు తెలియకుండా నీ డిపార్ట్మెంట్లో పని జరుగుతుంటే నువ్వు ఎందుకున్నావు నాయన? ఏమన్నా అర్థం పర్థం ఉన్నదా? ఇగో ఇక్కడ ఎమ్మెల్యే గారంట, అక్కడ స్పీకర్ గారు, మరి వీళ్ళకి ఏమి తెలియకుండా పనులు జరుగుతున్నాయంటే వీళ్ళు ఎందుకు ఉన్నట్లు, ఏం పని చేస్తున్నట్టు? మనం అందరం కూడా ఒక పని చేయాలి. పార్టీలకు సంబంధం లేదు, పార్టీలు పక్కన పెట్టి ఏ పార్టీ అయినా కానీ రైతు రైతే. పార్టీల గురించి కాదు, మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మమ్మల్ని ఎట్లా కలిసిండ్రో, సబితమ్మని ఎట్లా కలిసిండ్రో, మమ్మల్ని ఎట్లా కలిసిండ్రో, మీరందరూ కూడా ఏం చేయాలంటే ఇక్కడ ఎమ్మెల్యే గారి ఇంటి ముందర పోయి కూడా కూర్చోవాలి. ఆయన ఏమంటాడు మళ్ళా, అరే నాకు ఏం సంబంధం లేడంటాడు. అట్లాగే స్పీకర్ ఇంటి ముందర పోయి కూడా కూర్చోవాలా. నాకు తెలియదు అంటాడు ఆయన. నీకు తెలియదు కదా, ఎవడు చేస్తున్నాడో వాని దగ్గరికి మమ్మల్ని తీసుకొని పోవాలా. నువ్వు వస్తావా రావా? నువ్వు చేస్తలేవు, సరే మేము ఒప్పుకుంటాం. నువ్వు చేయాల్సింది ఏంది, నువ్వు చేస్తలేనా అని అంటున్నావు, మేము కూడా ఒప్పుకుంటాం. మరి అట్లాగే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే, అక్కడ ఉన్న స్పీకర్, వీళ్ళిద్దరు కలిసి రైతులను తీసుకొని ముఖ్యమంత్రి దగ్గరికి పోవాలి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా నాకు తెలియదు అంటున్నాడు, ఆయన కూడా పట్టుకపోవాలి. అవసరమైతే మేము కూడా వస్తాం. ఎందుకంటే వీళ్ళ అన్ని నాటకాలు చేస్తున్నదే వీళ్ళు, చేస్తున్నదే ఇక్కడ ఎమ్మెల్యే గారు, అక్కడ స్పీకర్ గారు, పరికి సంబంధించిన ఎమ్మెల్యే గారు, ఇక్కడ ఉన్నటువంటి మిగతా వాళ్ళందరూ కలిసి కూర్చొని పెద్దాం. ఒక్క నిమిషం ముందు చేస్తున్నారు. కాబట్టి మనం ఎవరిని ఏం అనలేదు. మనము రేవంత్ రెడ్డి గారు మన జిల్లా కాబట్టి ఎంత బాగా చేస్తాడో అనుకుంటాం. ఇగో గింత బాగా చేస్తున్నాడు రైతులను అందరినీ. ఇప్పుడు మనకు ఆయన మంచిగా చెప్పిండు, నిజంగానే మనం ఏమనలేము. చెప్తే ఇంటి మనం ఈనకపోతుంది. ఏం చెప్పే, నేను ఆనాటి రోజులు తెస్తా అన్నాడు, తెచ్చిండు. ఆనాటి రోజులు తీసుకొచ్చిండు, చెట్ల కింద కూర్చుని పెట్టిండు. ఇక ఇప్పుడు రోడ్డు మీదకి ఏడుస్తాడు మనల్ని అందరినీ, ఉన్న భూములంతా లాక్కుంటాడు. ఆయనంట కొత్త సిటీ కడుతుండట, ఫ్యూచర్ సిటీ అంట. ఈయన ఫ్యూచర్ ఏందో ఈయనకే తెలియదు, ముఖ్యమంత్రి ఉంటాడో ఉండడో తెలియదు. ఫ్యూచర్ లేని ముఖ్యమంత్రి ఫ్యూచర్ సిటీ కడతాడంట. ఆయనకు ఫ్యూచర్ లేదు, ఆడ సిటీ లేదు, ఒక్క మనిషి లేడు. గది కడతాడంట. గాడ రోడ్ లేనికేనేమో మొత్తం కోట్ల రూపాయలు ఆడ ఖర్చు పెడుతుంటే, ఇక్కడ కూడా మేము అభివృద్ధి వద్దంటలేం, తీసుకోవాలా. ఇప్పుడు ఈ రోజు మేము అందరం వచ్చి ఎట్లా మీటింగ్ పెట్టి వీళ్లకు భరోసా ఇస్తున్నామో, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు, స్పీకర్ గారు కావచ్చు, పరిగి నుంచి ఎమ్మెల్యే గారు కావచ్చు, రైతులందరినీ ఇట్లాగే కూర్చుని పెడతాం. మేము కూడా వస్తాం, మేమేం మాట్లాడం, వీళ్లకు సపోర్ట్ గా మేము వస్తాం. ఒక దగ్గర మీటింగ్ పెడదాం. మీరందరూ ఏం చేయాలంటే, మనోళ్ళు ఏమంటుండ్రు, భూమికి భూమి ఇయ్యాలా, ఎన్ని ఎకరాలు పోతే అన్ని ఎకరాలు ఇయ్యాలంటుండ్రు. ఒక్క నిమిషం, ఒకవేళ ఈ భూమి ఉండాలా, ఇయ్యాలా, ఎట్లాంటి భూమి ఇయ్యాలి, ఒకవేళ ఇయ్యాల్సి వస్తే ఇది ఎట్లా పంటలు పండుతున్నదో, ఎన్ని సంవత్సరానికి ఎన్ని పంటలు పండుతున్నదో, ఎట్లున్నదో అటువంటి భూమి ఇయ్యాలి. ఒకవేళ భూమి ఇవ్వకపోతే ఎకరానికి ఇప్పుడు దాదాపు ఇక్కడ 3 కోట్లు 4 కోట్లు పోతుంది. 3 కోట్లు 4 కోట్లు పోయేది మీకు 10 లక్షలు ఇస్తాము 20 లక్షలు ఇస్తామంటే వస్తుందా? నువ్వు అదే లెక్కన కట్టియాల. భూమి లేని చోట ఏం చేయాలంటే, ఈడ 3 కోట్లు పోతే ఎకరానికి 3 కోట్ల లెక్కన కట్టియాల. నువ్వు అదన్నా చేయాలా, ఇదన్నా చేయాలి, అంతే తప్ప
మాకేం తెలియదు అంటే కలెక్టర్ గారితో మాట్లాడితే కలెక్టర్ చెప్తారు మాకు ఇంకా ఇప్పటి వరకు ఏం రాలేదు. ఎంఆర్ఓ అని అడిగితే ఎంఆర్ఓ మాకేం రాలేదు. మరి ఎవరికి తెలియనప్పుడు